ప్రైజ్ లార్డ్ అందరికీ ట్రస్ట్లో ఉన్నటువంటి అసెంబ్లీస్ వారు దైవ సేవకులు బాధ్యత కలిగినటువంటి వారు విశ్వాసులైనటువంటి వారందరికీ తెలియజేసేటువంటి విషయం ఏంటంటే భగత్ సింగ్ గారు ప్రారంభించినటువంటి ఆ సొసైటీ భగత్ సింగ్ గారు ప్రభు దగ్గర వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలము కె ఫిలిప్ గారు, థియోడర్ గారు, జేటి బెంజమిన్ గారు, ఎఫ్సిఎస్ పీటర్ గారు తదితరులు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినారు. సొసైటీలో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా 2004 సంవత్సరము వారు హృదయపూర్వకంగా సొసైటీని విడిచి ట్రస్ట్ ఫామ్ చేసుకున్నారు. అప్పుడు కె ఫిలిప్ గారు ఆధ్వర్యంలో ఆయన్నే ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడము అనేది జరిగింది. ఆయన కొంతకాలము ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగిస్తూ పరిచర్యను జరిగిస్తూ వచ్చిన తర్వాత ఆయన మహిమలో పిలువబడిన తర్వాత మరి థియోడర్ బ్రదర్, ఎఫ్సిఎస్ గారు, బ్రదర్ శాంసన్, సుబ్బారెడ్డి తదితరులు దాన్ని నడిపిస్తూ వచ్చినారు. కొన్ని కారణాలను బట్టి వారు ఇరువురిని తొలగించి శాంసన్ బ్రదర్ అలాగనే జాన్ సుబ్బారెడ్డి బ్రదర్ వారి యొక్క స్థానంలో నన్ను బ్రదర్ ఆనందరాజ్, బ్రదర్ విక్టర్ డేవిడ్ వారిని అపాయింట్ చేయడము అనేది జరిగింది. ఇది 2017 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది ఇంతవరకు కూడా కొనసాగుతూ వచ్చింది. బ్రదర్ ఎఫ్సిఎస్ ఆయన మరణించిన తర్వాత కొంత డిస్టర్బెన్స్, కలవరాలు సంఘాల్లో అక్కడక్కడ జరగడము, మరి ముఖ్యంగా కడప బేర్షబాలో ఇలాగ జరుగుతుంటుండగా నేను దాదాపు 12 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యను కడపలో కొనసాగిస్తుంటుండగా 2017లో ఈ సొసైటీ వారు ట్రస్ట్ వారి మీద కేసు చేయడము, పెట్టడము కడప డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగింది. దేవుని యొక్క కృప వలన అనేక మంది యొక్క ప్రార్థన ద్వారా ట్రస్టీ పక్షంగా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి దాన్ని మేము కొనసాగిస్తూ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే దేవుని యొక్క పరిచర్య 12 సంవత్సరాలు కడపలో జరిగించడం జరిగింది. ఇటీవల దాదాపు 3 నెలల క్రితము కొన్ని పరిస్థితులు బట్టి మేము చిత్తూరు రావడం జరిగింది. ఈ 3 నెలల్లోనే ఎన్నో రకములైనటువంటి కలవరాలకు సంఘము గురి అయింది. దాన్ని మెయింటైన్ చేసుకోలేక సొసైటీ వారికి
అప్పగించడం జరిగింది. కాబట్టి అనేక బ్రాంచెస్ వారి యొక్క ప్రాపర్టీస్ కూడా ట్రస్ట్‌లోనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏడు కాకుండా మనం ఇటు సొసైటీలో ఉండాలనా, ట్రస్ట్‌లో ఉండాలనా అన్నటువంటి సందిగ్ధంలో దైవ సేవకులు, బాధ్యత కలిగినటువంటి వారు సతమతం అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏమి అధైర్యపడవలసినటువంటి అవసరము లేదు. ట్రస్ట్‌లో ఉన్నటువంటి సంఘాలు ట్రస్ట్‌లోనే ఉన్నాయి. గనుక మీరేమి కలవరపడవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడ సొసైటీ వారు చేసేటువంటి మీటింగ్‌లకు వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే మనం ఒక పద్ధతిలో ఉన్నాం గనుక దాంట్లోనే కొనసాగుతాం. గనుక ఈ ప్రభు చిత్తమైతే నేను ఈ ఆదివారము కడప వస్తున్నాను. పరిచర్య అక్కడ ఒక బ్రాంచ్‌లో అలంకనపల్లిలో ఉంటుంది. కనుక నేను సండే, మండే కడపలో ఉంటాను. ఆ సమయంలో సేవకులైనటువంటి వారు కానీ, బాధ్యత కలిగినటువంటి వారు కానీ మీరు వచ్చి నన్ను కలవచ్చు. ఎక్కడ కలవాలనో ఆ సెంటర్ మీకు తెలియజేస్తాము. ట్రస్ట్‌లో ఏమి గ్రూపులు లేవు, ఏదో అంటున్నారు. అయితే ఒకటే ఆ దినాల్లో ఏకగ్రీవంగా ఎలాగో పిలిపి గారిని ఏర్పాటు చేసుకున్నారో, తర్వాత దేవరపదని ఏర్పాటు చేసుకున్నారో, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రస్ట్ వారు నేను మీకు తెలియజేస్తాను. 46/2004 అదే ఆధ్వర్యంలో బ్రదర్ ఆనందరాజ్, బ్రదర్ మోహన్ రాజ్, బ్రదర్ దేవభూషణం, బ్రదర్ జకరియా, శామ్యుల్ జకరియా, బ్రదర్ ఏలియా రావ్ నంద్యాల్, బ్రదర్ జోసఫ్ మిర్యాల్ కూడా వీరందరూ ఏకీభవించి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం అనేది జరిగింది. అది గవర్నమెంట్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. కాబట్టి కొంతమంది ఫేక్ అంటున్నారు, అది ఏం కాదు. కనుక ఈ విషయమై హెబ్రోన్ ట్రస్ట్ గ్రూప్ అనేది వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసినారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ మెంబర్స్ ఉంటారు, వారికి మీరు ఫోన్ చేయవచ్చు. గడప అందుబాటులో సమీపంలో ఉండేటువంటి దైవ సేవకుడు రాజశేఖర్ పెద్ద చెప్పలి, ఆయన మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఆయన మీకు వివరాలు చెప్తారు. కనుక మీరు ఏమి కలవరం చెందవలసినటువంటి అవసరం లేదు. పిలిపి గారు, థియేటర్ గారు, ఎఫ్సిఎస్ తర్వాత ప్రస్తుతము చైర్మన్గా నేనున్నాను. కనుక మీరు ఎవరు కలవరం చెందవలసినటువంటి అవసరం లేదు. మీ యొక్క క్లియరెన్స్ కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రైజ్ ది లార్డ్.